హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మా సిస్టర్ టౌన్కి అయితే వెళ్ళాం కదా. ఏం తీసుకొచ్చానో వీడియోలో అయితే చూపించలేదు నిన్నటి వీడియోలో. సో ఎవరన్నా నిన్నటి వీడియో చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. మేము టౌన్కి వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగాము. ఇంకా అమ్మ కోసం శారీ కూడా కొన్నాం ఫ్రెండ్స్ నిన్న. ఆ షాప్స్ కూడా నేను వీడియో అయితే తీసి కలెక్షన్ కూడా చూపించాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా ఇప్పుడైతే ఇది రంజాన్ మంత్ కదా. రంజాన్ మంత్లో అందరూ ఒక్క పొద్దులు అయితే ఉంటారు. సో వాళ్ళకి ఇఫ్తియారీ కోసం చికెన్ బిర్యానీ అయితే రెడీ చేద్దామని చికెన్ బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ అయితే తీసుకొచ్చేసాం. మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే బిర్యానీ చేయడానికి తీసుకొచ్చిన సామాన్లు. 7 kgs బిర్యానీ అయితే రెడీ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. 7 kgs రైస్, 6 kgs చికెన్ అయితే వేసి ఇంకా చికెన్ బిర్యానీ అయితే రెడీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అయితే బిర్యానీలో వేయడానికే ఫ్రెండ్స్. ఘీ, ద్రాక్ష, మామిడి పప్పు మొత్తం అయితే తీసుకున్నాం. ఇంకా ఇదైతే కరివేపాకు, పుదీనా ఈ రెండు అయితే వలిచేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇదైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. నేను మా సిస్టర్ అయితే టౌన్కి వెళ్ళాం కదా. ఇంకా అక్కడ టమోటాలు అయితే తీసుకున్నాము రేపు బిర్యానీ చేయడానికి. ఒక 6 kgs అయితే తీసుకున్నాము. మా తమ్ముడు కూడా టౌన్కి వెళ్ళున్నాడు కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి. వాడు కూడా వస్తూ ఒక 5 kgs టమోటాలు అయితే తీసుకున్నాడు. ఇంకా మా అమ్మ అయితే ఇంట్లోనే ఉంటుంది కదా, ఇంటి దగ్గర టమోటాలో ఆటో వచ్చిందని ఆ ఆటోలో ఒక 3 kgs టమోటాలు అయితే తీసుకుంది ఫ్రెండ్స్. మా అమ్మ కూడా మొత్తం అయితే మా ఇంట్లో ఈరోజు ఫుల్ టమోటాలు అయితే వచ్చేసాయి. ఒక 14 kgs టమోటోస్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో. చూడండి, ఇంకా ఫ్రిడ్జ్లో కూడా వేసి పెట్టేసాం కొన్ని అయితే. ఇంకా మా తమ్ముడు టమోటాలే కాకుండా వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు. నేను కూడా వెజిటేబుల్స్ తీసుకెళ్ళాను. మా అమ్మ కూడా ఊర్లో వెజిటేబుల్స్ బండి దగ్గర వెజిటేబుల్స్ తీసుకుంది. ముగ్గురం అయితే తీసుకున్నాం. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఎక్కువ అయిపోయాయి. ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే నిండిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని అయితే అలాగే కవర్లో ఉన్నాయి మేము తీసుకొచ్చినటివి. అవి కూడా ఇంకా బయట అయితే పెట్టాలి కవర్లో నుంచి తీసి. ఇవన్నీ అయితే చూడండి మా ఫ్రిడ్జ్లో ఎలా పెట్టేసి ఉన్నాము. ఇవన్నీ వెజిటేబుల్సే. ఇంకా మా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఏమేమి ఉన్నాయో చూసేయండి. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం నా ఛానల్కి. సో అందరూ వాచ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని అయితే. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే గెంజిగడ్డలు ఉడకబెట్టి పిల్లలకి ఇద్దాము ఇంట్లో. ఇంకా మేము కూడా తిందామని తీసుకొచ్చాను. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఉడకబెట్టిన గెంజిగడ్డలు అయితే. అందుకైతే తీసుకున్నాను తిందామని. ఇంకా ఇవైతే నేను తీసుకొచ్చినటివి. ఇంకా కవర్ల నుంచి బయట అయితే తీయలేదు ఫ్రెండ్స్. నైట్ తీసుకొచ్చి అలాగే పెట్టేశాను. ఇంకా ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన సామాన్లు అయితే. ఇంకా నెక్స్ట్ అయితే శారీ అయితే ఉంది, అమ్మకి తీసుకొచ్చిన శారీ. నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, శారీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి, మేమైతే రెంట్కి సామాన్లు ఇస్తారు కదా, ఆ షాప్కి అయితే వెళ్ళేసి ఒక పెద్ద డబరా అయితే తీసుకొచ్చాము. ఇంట్లో అయితే 10 kgs డబరా అయితే ఉంది ఫ్రెండ్స్. మా సిస్టర్ అయితే ఆ డబరా సరిపోదు, ఇంకా వేరేది తీసుకొద్దాం అని చెప్పింది. పక్కనే ఇంకొక ఊర్లో అయితే అమ్ముతారు రెంట్కి. మా ఊరు నుంచి ఒక 3 kilometers అయితే ఉంటుంది. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి రెంట్కి ఒక డబ్బరా అయితే తీసుకొచ్చేసాం. ఇంకా వస్తూ టిఫిన్ కూడా తీసుకొచ్చేసాం ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలకి. ఈరోజు ఫుల్ వర్క్ ఉందని ఇంట్లో పని. ఇంకా ఇంట్లో అయితే టిఫిన్ చేయట్లేదు, అమ్మ బయట నుంచే తీసుకొచ్చాను అని చెప్పింది, అందుకని తీసుకొచ్చేసాం. ఇవైతే చూడండి, వడలు, మసాలా వడలు, మినప వడలు, ఇడ్లీ, కారం, పల్లీ చట్నీ, ఇంకా సాంబార్. ఇవైతే ఇంకా టిఫిన్ తీసుకొచ్చేసాం. ఇంకా అందరం తినేసిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే స్ప్రైట్, అమ్మమ్మ స్ప్రైట్ అయితే తీసుకురమ్మని చెప్పింది మేము వెళ్తూ ఉంటే బయట. సో అమ్మమ్మ కోసం అయితే స్ప్రైట్ తీసుకునేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే చూడండి, గోంగూర మొత్తం అయితే వలిచేసి డబ్బర్లో అయితే వాష్ చేసి పెట్టేసాము. పుల్ల గోంగూర చేయడానికి మొత్తం దాంట్లో వేయాల్సిన సామాన్లు అన్నీ అయితే కట్ చేసి వేసేస్తూ ఉన్నాము.
ఆనియన్స్ ఒక 3, టమోటోలు, గరం మసాలా కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఇంకా దాంట్లో సరిపడా ఉప్పు, ఇంకా వాటర్ అయితే వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేయడమే ఫ్రెండ్స్. ఇంకా మా సిస్టర్ అయితే స్టవ్ మీద పెట్టేసింది, నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా. ఇంకా దాంట్లో అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసింది మా సిస్టర్. పసుపు ఇంకా సాల్ట్. నిన్న వస్తూ ఈ మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. పిల్లలకి ఉడకబెట్టి ఇద్దాము అని మొత్తం అయితే వలుస్తూ ఉన్నాను. నైట్ తీసుకొచ్చినప్పటి నుంచి పిల్లలు కావాలి అంటూ ఉన్నారు. అందుకోసం ఉడకబెట్టి ఇచ్చేద్దాము, వాళ్ళు తింటారు అని నేను ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసి ముక్కలుగా కట్ చేసి వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. చూడండి, మొక్కజొన్న పొత్తులు అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఉడికిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, పుల్ల గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. బాగా ఉడికింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా నీళ్ళన్నీ దాంట్లోటివి వాచేసి పప్పు రుద్దే కర్రతో బాగా రుద్దేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే చూడండి కట్ చేయడం స్టార్ట్ చేసాము. ఆనియన్, టమోటోస్. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటా కూర్చున్నాం. మా సిస్టర్ అయితే మొత్తం తొక్కలు అయితే వలుస్తూ ఉంది, ఆనియన్ తొక్కలు. కానీ నేనైతే కట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరం కలిసి అలా ఆనియన్స్ కట్ చేసేసాం. మా ఆంటీ అయితే ఫోన్ చేస్తున్నారు. ఇంకా మా ఆంటీతో మాట్లాడుతూ వీడియో కాల్ మా సిస్టర్ అయితే కట్ చేస్తూ కూర్చుంది. ఈ విధంగా ఇద్దరు ఒక్కొక్క డిష్ అయితే తీసుకొని కట్ చేసాం ఆనియన్స్. మొత్తం కలిపి ఒకే డిష్లో అయితే వేసేసాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఒక డిష్లో అయితే వేసేసి ఇంకొక డిష్లో మళ్ళీ టమోటోలు అయితే కట్ చేయడం స్టార్ట్ చేసాం. చూడండి, మంచి వాటర్లో అయితే వేసేసాం టమోటోస్ అన్నీ. ఫస్ట్ వాటర్లో వేసేసి ఇంకా వాష్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ కూర్చున్నాం నేను మా సిస్టర్ ఇద్దరం. సో బిర్యానీ ఎలా చేస్తాననేది కూడా ఈ వీడియోలోనే పూర్తిగా చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ టైం మేము పంచేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం అయితే చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా టమోటోలు కూడా కట్ చేసాం, కొత్తిమీర కట్ చేసేసాం. చూడండి, పుదీనా అయితే మార్నింగే కట్ చేసి పెట్టేశాను. ఇంకా పచ్చిమిరకాయలు అయితే కట్ చేస్తుంది మా సిస్టర్. బిర్యానీలోకి కొన్ని పచ్చిమిరకాయలు, ఇంకా పెరుగు పచ్చడిలోకి కొన్ని పచ్చిమిరకాయలు అయితే కట్ చేసాము. ఇంకా ఇక్కడైతే చూడండి, అమ్మ రైస్ అయితే వేస్తూ ఉంది. కేజీ డబ్బాతో కొలుచుకుంటూ వేస్తూ ఉంది ఫ్రెండ్స్. నేను తీసుకొచ్చింది 7 kgs. అయినా డబ్బాతో వేసుకుంటే వాటర్ వేయడానికి బాగుంటుందని ఒక డబ్బాకి 2 డబ్బాలు వాటర్ అయితే వేస్తాము. అందువల్ల డబ్బాతో కొలుచుకుంటూ కరెక్ట్గా అయితే వేసుకుంటా ఉంది మా అమ్మ. ఇంకా అమ్మ అయితే రైస్ వేసేసిన తర్వాత నేనైతే బాగా వాష్ చేసి కాసేపు అయితే పక్కన పెట్టేశాను. రైస్ అయితే నానుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, పొయ్యి వెలిగించింది మా అమ్మ. ఇంటి బయట అయితే పొయ్యి పెట్టేశాం ఫ్రెండ్స్. కట్ల పొయ్యి మీద చేద్దాము అని ఇంకా కట్ల పొయ్యి అయితే వెలిగించేసింది మా అమ్మ. వెలిగించి డబ్బర అయితే పెట్టేసింది. ఇంకా మా సిస్టర్ అయితే చూడండి, బిర్యానీలో వేసే ఐటమ్స్ అన్నీ తీసుకుంటా ఉంది. ఇంకా బిర్యానీలో అయితే మరాఠీ మొగ్గ, స్టార్, లవంగ, పట్ట, యాలకులు మొత్తం అయితే వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ అయితే తీసి ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకున్నాం. ఇంకా డబ్బర్ అయితే బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ అయితే వేసేసాం. 1 లీటర్ ప్యాకెట్ అయితే వేసేసాం ఫ్రెండ్స్. 1 లీటర్ ప్యాకెట్ వేసి కూడా ఇంకా కొంచెం అయితే వేసాము రెండో ప్యాకెట్లో. ఇంకా బిర్యానీలో వేయాల్సినటువన్నీ అయితే బిర్యానీ సామాన్లు అయితే వేసేసాం. ఇంకా ఆనియన్స్ అయితే వేస్తూ ఉంది మా అమ్మ.
ఈరోజు అయితే రాపూర్ నుంచి వచ్చిన మా సిస్టర్ అయితే చెప్తూ ఉంది. మా సిస్టర్ ఎలా చేయమంటుందో అలాగే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. సో మా సిస్టర్ చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాము. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇదైతే రెడీమేడ్ పేస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటాం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఈసారి అయితే సడన్గా అనుకున్నాము. ఇంకా ఇంట్లో కూడా మిక్సీ ఖరాబ్ అయిపోయింది నిన్న నైటే. ఇంకా అల్లం వెల్లుల్లి ఎలా వేసుకుంటాము మసాలా అని బాక్స్ అయితే తీసుకొచ్చేసాము. రెడీమేడ్ మసాలా బాగా కాగిన తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా టమోటాలు కూడా మగ్గిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా మొత్తం అయితే వేసేసి ఇంకా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టమోటాలు అయితే బాగా మగ్గాలి. టమోటో, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాతే మనమైతే దాంట్లో వేయాల్సిన పొడులన్నీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే బాగా కలుపుతూ ఉన్నాను. ఎంత బాగా మగ్గిపోయాయో చూడండి టమోటాలు అయితే. కొంచెం ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా, చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం సాల్ట్ కూడా అయితే వేసేసాం. ఇంకా మా అమ్మ అయితే చికెన్ అంతా క్లీన్ చేస్తూ ఉంది. 6 kgs అయితే తీసుకున్నాం కదా చికెన్, మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉంది. ఆ క్లీన్ చేసేసిన తర్వాత చికెన్ అంతా బాగా ఆ చికెన్ అయితే దీంట్లో వేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేస్తూ ఉంది మా సిస్టర్. ఇదే ఫ్రెండ్స్ చికెన్ 6 kgs. ఇంకా చికెన్ అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. మసాలా అయితే బాగా పట్టాలి ఫ్రెండ్స్ ప్రతి పీస్కి. బాగా కలుపుకొని కాసేపు అయితే అలాగే తిప్పుతూ ఉండాలి. బాగా ఉడికించాలి ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోయి ఇంకా వాటర్ అంతా బాగా ఇంకిపోయి ఆయిల్ అయితే ఈ విధంగా పైకి వస్తుంది కదా, పైకి వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించేసి ఇంకా దాంట్లో వాటర్ అయితే వేసేయాలి. మనం అయితే 7 kgs కదా తీసుకుంది, అంటే ఆ డబ్బాతో 7 డబ్బాలో రైస్ అయితే తీసుకున్నాం. ఇంకా 14 డబ్బాలు అయితే వాటర్ వేయాలి. మేమైతే 13 వేసాం ఫ్రెండ్స్. ఒక డబ్బా అయితే తగ్గించేసాం, ఇంకా 13 అయితే వేసాం. చూడండి ఇంకా ఎసరు అయితే బాగా మరుగుతూ ఉంది. ఎసరు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా రైస్, ఇంకా అదైతే వేసేస్తాము. ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు బిర్యానీ అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఎలా చేస్తున్నాం అనేది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఫ్రెండ్స్ ఎవరన్నా దీని ముందు వీడియోస్లో ఇఫ్తియారీకి నేనైతే రోటీ, చికెన్ కర్రీ మొత్తం అయితే రెడీ చేసి పంపించాను. ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో ఉన్నాయి. ఒక 2 వీడియోస్ ముందు అయితే ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. ఇక్కడైతే ఇంకా రైస్ బాగా ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా రైస్ అంతా బాగా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసింది మా అమ్మ. ఇంకా కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. దాంట్లోకి ఒక 2 నిమ్మకాయలు అయితే రసం పిండేసి దాంట్లోకి అయితే వేసేసాం. ఇంకా GRB నెయ్యి కూడా వేస్తూ ఉన్నాం. మా సిస్టర్ అయితే నెయ్యి వేయమని చెప్పింది. ద్రాక్ష, ముంత మామిడి పప్పు ఇవన్నీ అయితే మా సిస్టర్ చెప్పింది వేయమని. మేమైతే ఎప్పుడు వేసుకోలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం ఇలా. నెయ్యి, ఇంకా ఈ ద్రాక్ష, ముంత మామిడి పప్పు మొత్తం అయితే వేసి, ఇంకా ఇక్కడైతే చూడండి గ్రీన్ కలర్ అయితే వేసింది. రెడ్ కలర్, గ్రీన్ కలర్.
ఇంకా ఫ్రై చేసుకున్న నెయ్యిలో అయితే లైట్గా ఫ్రై చేసుకున్నవి ద్రాక్ష ముంత మామిడి పప్పు ఇంకా ఇవన్నీ అయితే బిర్యానీ పైన అయితే వేసేసి దమ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. లుకింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బిర్యానీ లుక్ నాకైతే చూడడానికి బాగా అనిపిస్తుంది, బాగుంది చూడడానికి అయితే బిర్యానీ. ఇంకా ఇక్కడైతే చూడండి బొగ్గులన్నీ ఇంకా ప్లేట్ పైన అయితే వేసేస్తుంది మా సిస్టరే, దమ్ము బాగా అవుతుందని బిర్యానీ. ఇంకా దమ్మి చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసాం ఎలా ఉందో బిర్యానీ. ఫైనల్గా బిర్యానీ అయితే అంతే ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి నేనైతే పెరుగు పచ్చడి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. మొత్తం అయితే 6 ప్యాకెట్స్ అయితే పెరుగు, ఇంకా ఒక 2 kgs ఆనియన్స్ అయితే వేసుకుంటూ ఉన్నాం. చూడండి ఫస్ట్ అయితే పెరుగు ప్యాకెట్లన్నీ బాగా కట్ చేసి దాంట్లో అయితే వేసేస్తూ ఉన్నాం మొత్తం పెరుగుని. ముందు వీడియోస్లో కూడా నేను పెరుగు పచ్చడి ఎలా చేశాను అనేది కూడా చూపించాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు కూడా చూపిస్తూ ఉన్నాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్ పెరుగు పచ్చడి అయితే. ఇంకా పెరుగు వేసేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ మొత్తం అయితే వేసుకొని ఇంకా కలిపేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను చెంచాతో తిప్పుతాను అంటే మా సిస్టర్ చెంచాతో కాదు చేత్తో కలుపు మొత్తము అని చెప్పింది. సో అందుకోసం ఇంకా చేత్తో అయితే కలిపేసి బాగా వాటర్ అయితే వేసేసాను. మనకు ఎంత చిక్కగా కావాలో చూసుకొని వాటర్ అయితే కలుపుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా కరెక్ట్గా వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్కి సరిపడా. చూడండి ఫైనల్గా ఇంకా పెరుగు పచ్చడి కూడా రెడీ చేసి పక్కన అయితే పెట్టేశాను. ఇంకా గోంగూర అయితే మార్నింగ్ ఉడకబెట్టి పెట్టాను కదా, ఇంకా దాంట్లో వాటర్ అయితే వంచేసాను ఒక డబ్బర్లోకి. ఆ వాటర్ అంతా వంచేసి ఇంకా పప్పు రుద్దే కర్రతో అయితే బాగా రుద్దేస్తూ ఉన్నాను నేను. ఈ విధంగా బాగా రుద్దిన తర్వాత ఇంకా మనం వంచుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని అయితే దీంట్లో కలిపేసి ఇంకా ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. పుల్లగోంగూర కూడా రెడీ చేయడం ఇంతే, చాలా ఈజీ. నేనైతే చూడండి వాటర్ అయితే వేసేసాను, వంచుకున్న వాటర్, ఇంకా కొంచెం సాల్ట్. ఇంకా ఇక్కడైతే చూడండి మా అమ్మ అయితే బిర్యానీ మొత్తం అయితే తిప్పుతూ ఉంది కింద పైన. ఇంకా మసీద్కి అయితే తీసి పంపించేద్దాము అని ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని దాంట్లో అయితే బిర్యానీ అయితే తీసేస్తూ ఉన్నాం. మా మసీద్లో అయితే ఒక 10 మెంబర్స్ అయితే వస్తారు ఫ్రెండ్స్, ఒక పొద్దులు. చిన్న ఊరు కదా మాది, సో ఒక 10 మెంబర్స్ అయితే మసీద్కి వస్తారు. వాళ్ళ కోసం అయితే ఈ చికెన్ బిర్యానీ వేసేస్తూ ఉన్నాం ఒక దాంట్లో. ఇంకా టిఫిన్లో అయితే ఈ గోంగూర అయితే వేసేసాను. నెక్స్ట్ ఇంకొక దాంట్లో పెరుగు పచ్చడి అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా మసీద్కి అయితే మొత్తం చూడండి వేసి పెట్టేశాను. కలర్ఫుల్ బిర్యానీ, పెరుగు పచ్చడి, గోంగూర. ఇంకా మా తమ్ముళ్ళు అయితే వచ్చారు, 2 తమ్ముళ్ళు వచ్చి ఇంకా మసీద్కి అయితే తీసుకెళ్తా ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు మసీద్లో పెట్టేసి వచ్చిన తర్వాత మా చుట్టుపక్కల హౌసెస్కి కూడా ఇంకా పంచేద్దాము అని మొత్తం అయితే చూడండి ప్లేట్లలో అయితే వేస్తూ ఉన్నాం. ఒక ప్లేట్లో రైస్, ఇంకా బౌల్స్లో పెరుగు పచ్చడి, గోంగూర 2 అయితే వేసేసి మా ఇంటి చుట్టుపక్కల ముస్లిం హౌసెస్ అన్నీ ఉంటాయి కదా మా ఊర్లో, అన్ని హౌసెస్కి అయితే పనిచేసాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి
వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మసీద్లో అయితే బిర్యానీ పెట్టేసి వచ్చిన తర్వాత మా ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా హౌసెస్, ఇంకా వాళ్ళకందరికైతే పంచడానికి వెళ్తూ ఉన్నారు మా తమ్ముళ్ళు. నేను మా సిస్టర్ కొన్ని హౌసెస్కి అయితే పనిచేసి వచ్చాం. ఇంకా మా తమ్ముళ్ళు అయితే ఇంకొన్ని హౌసెస్కి అయితే పంచడానికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే చూడండి ఇక్కడ ఫుల్ ఆడుతూ ఉన్నారు, మా సిస్టర్ పిల్లలు, ఇంకా నా బాబు. ఇంకొక తమ్ముడు అయితే వీడియో కాల్ అయితే చేశాడు, కాసేపు అలా మాట్లాడాడు ఫ్రెండ్స్. మాట్లాడేసిన తర్వాత ఇంకా నైట్ అయితే అయిపోయింది. పిల్లలకైతే వేసి ఇచ్చాను, బిర్యానీ తింటూ ఉన్నారు. ఇంకా మేము కూడా చూడండి తింటూ ఉన్నాం. బిర్యానీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.